ద్రోణుని అస్తమయం. మహాభారత కథ విన్న ప్రతివారికి భీముడికి రాక్షస భార్యకు కలిగిన గదోత్కచుడి గురించే తెలిసే ఉంటుంది. మహాభారత యుక్తల్లో స్థూరతత్వం, శరతత్వం బలం ధైర్యం కలిగి ప్రేమపాత్రులని ఇద్దరు యువకులు ఉన్నారు. వారు అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు, భీముడి కుమారుడైన గదోత్కచుడు. వీరిద్దరు కురుక్షేత్ర యుద్ధభూమిపై తమ ప్రాణాలు విడిచారు. మహాభారత యుద్ధ ఆఖరి భాగంలో ఉభయసేనలో పెరుగుతున్నాయి. పగ తీవ్రతరం అవుతుంది. పగటిపూట యుద్ధం చేసి రాత్రికి నిలుపుతి చేయడం వారికి సంతృప్తి కలిగించడం లేదు. 14వ రోజు సూర్యాస్తమైన తర్వాత వారు యుద్ధం ఆపలేదు. దివిటీలు కరదీపాల వెలుగులో యుద్ధం చేశారు. ఘటోత్కచుడు అతని రాక్షస సేనలు రాత్రి వేళ మిక్కిలి బలవంతులై ఉండేవారు. అందువల్ల కొంతమంది సాయంతో ఘటోత్కచుడు దుర్యోధనుడిపై పడ్డాడు. వేల కొలది దుర్యోధనుడి సైనికులు ఘటోత్కచుడి చేతిలోని, రాక్షస సైనికుల చేతిలోని చనిపోతున్నారు. రాక్షస సైనికులు గాలిలో సంచరిస్తూ మాయాయుద్ధం చేస్తున్నారు. ఈ తరహా యుద్ధం చూసిన దుర్యోధనుడు హృదయం కుంగిపోయింది. ఓయి కర్ణ, ఈ దుర్మార్గుని అంతమందించు, లేకపోతే మన సైన్యమంతా చస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని చంపని ఆజ్ఞ ఇచ్చాడు. కౌరవ సైన్యం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కర్ణుడిని వేడుకుంది. కర్ణుడు అప్పుడే ఘటోత్కచుని బాణం దెబ్బలు తిని ఆగ్రహంతో ఉన్నాడు. కర్ణుడి వద్ద ఇంద్రుడు బహుకరించిన ఒక ఇటువంటి ఆయుధం ఉంది. అది ప్రయోగిస్తే ఖచ్చితంగా ప్రాణం తీస్తుంది. కానీ ఆ ఆయుధాన్ని ఒకమారే ప్రయోగించాలి. ఆ తర్వాత ప్రయోగిస్తే అది పనిచేయదు. ఆ ఆయుధాన్ని కర్ణుడు జాగ్రత్తగా ఉంచుకున్నాడు. ఎప్పటికైనా అర్జునుడికి తనకి యుద్ధం జరగక తప్పదని ఆ సమయంలో ఈ ఈటిని ఉపయోగించి అర్జునుడి ప్రాణాలు తీయాలని కర్ణుడి సంకల్పం. కానీ ఈ రాత్రి జరుగుతున్న రాక్షసుల విచిత్రతాన్ని ఎదుర్కోవాలంటే ఈటిని ఉపయోగించవలసిందని కర్ణుడు నిశ్చయించాడు. ఆకాశం నుంచి తాము వైపు వస్తున్న బాణపరంపరను పరిశీలించి తక్షణమే ఆ వైపుని కర్ణుడు ఈటిని విసిరాడు. అది ఘటోత్కచుడికి తగిలింది. తక్షణమే అతడు భూమిపై పడి మరణించాడు. పాండవులంతా తీవ్ర విచారగ్రస్తులయ్యారు. యుద్ధం ఆగలేదు. ద్రోణుడు ఉద్రిక్తుడయ్యాడు. పాండవ సైన్యంలో బయగొలిపి గొప్ప నాశనం చేస్తున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఉద్దేశించి, ఓ అర్జున, యుద్ధరీతిని అనుసరించి ఈ ద్రోణుడు ఎవరిని చంపలేదు. మనకు అధర్మ మార్గం తప్ప మరొకటి లేదు. ద్రోణుడు యుద్ధం చేయకుండా చేయడానికి ఒక్కటే మార్గం ఉంది. అశ్వత్థామ చనిపోయాడనే మాట ద్రోణుడు వింటే జీవితం మీద విరక్తి కలిగి ఆయుధాలను విస్మరిస్తాడు. కనుక ఎవరో ఒకరు అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడికి చెప్పాలన్నాడు. కృష్ణుడు చెప్పిన ఈ మాటలను అర్జునుడు నిర్ఘాంతపోయాడు. అక్కడున్న వారు ఎవరు అధర్మ మార్గాన్ని సమర్థించలేదు. యుధిష్ఠిరుడు కొంతసేపు దీర్ఘాలోచనలు పలుడై ఈ పాపభారం నేను వహిస్తానని సందిగ్ధావస్థను తొలగించాడు. ఇది వింతగా ఉంది. ప్రపంచ సృష్టి ఆరంభంలో సముద్రం మదించినప్పుడు భయంకరమైన కాలకుట విషయం బయలుదేరి దేవతలను దూషిస్తుంది, దేవతలను దహిస్తోంది. ఆ తరుణంలో రుద్రుడు ముందుకొచ్చి ఆ విషయాన్ని మింగి వారందరినీ రక్షింపలేదా? తన పైన పూర్తిగా ఆధారపడి ఉన్న స్నేహితులను రక్షించడానికి న్యాయవిరుద్ధంగా శ్రీరాముడి వాలిని చంపిన పాపాన్ని మూటకట్టున్నాడు కదా. అలాగే యుధిష్ఠిరుడు మరో మార్గం కనపడక అబద్ధమాడి దాని చెడు ఫలితమైన పాపాన్ని సిగ్గును భరించడానికి నిశ్చయించాడు. భీముడు తన ఎరప గదను ఎత్తి అశ్వత్థామని పేరు గల గొప్ప ఏనుగు తలపై మోదాడు. అది చనిపోయింది. అశ్వత్థామని ఏనుగు చంపి ద్రోణుని నడుపుతున్న స్కందారావానికి వెళ్ళి అందరూ వినేట్లుగా నేను అశ్వత్థామను చంపాను అని భీముడు బిగ్గరగా అరిచాడు. భీముడు అప్పటి వరకు నీచ తలుపు మనసులోకి రానివ్వకుండాను, నీచ కృత్యం చేయకుండాను ఉన్నాడు. కానీ అలా అరచి చెప్పడానికి సిగ్గుపడ్డాడు. అశ్వత్థామ చనిపోయాడనే మాటలు ద్రోణుడి హృదయాన్ని కదిలించాయి. కానీ ద్రోణుడు కొంత సందేహించాడు. ద్రోణుడు యుధిష్ఠిరుని ఉద్దేశించి, ఓయి యుధిష్ఠిరా, నా కుమారుని చంపారన్నది నిజమేనా? ఎందుకంటే
ముల్లోక రాజ్యాధిపత్యం రాకున్నాను యుధిష్ఠిరుడు అసత్యమాడనని నేను తలుస్తున్నాను అని ద్రోణుడు అడగానే శ్రీకృష్ణుడు తీవ్రంగా ఆందోళన చెందాడు. శ్రీకృష్ణుడు అద్దుకొని, ఇప్పుడు కానీ యుధిష్ఠిరుడు మనకు ఉపయుక్తమైన జవాబు ఇవ్వకుండా అసత్యం ఆడటానికి విడదీస్తే మనం అందరం చస్తాం. ఎందువల్లనంటే ద్రోణుడి బ్రహ్మాస్త్రం గొప్ప పటుత్వం కలది, పాండవులందరూ నశిస్తారు అనుకున్నాడు. యుధిష్ఠిరుడు కూడా తాను చేయబోయే దాని గురించి కంపిస్తున్నాడు. కానీ అతని హృదయంలోని జయం పొందాలని కోరుకుంది. ఇది కేవలం పాపమే అని మనసులో అనుకున్నాడు. తన హృదయాన్ని రాయిగా చేసుకుని బిగ్గరగా, అవును అది నిజమే, అశ్వత్థామ చంపబోయాడు అనబోయాడు. కానీ తాను అలా అనేటప్పుడు వచ్చే నిందాపకీర్తనలు మనం చేసుకుని మెల్లగా గట్వరకు స్వరంతో అశ్వత్థామ అనే గజము చనిపోయింది అన్నాడు. యుద్ధ కోలాహలంలో గజమనే మాట ద్రోణుడికి వినపడలేదు. అంధుడైన ధృతరాష్ట్రుడికి సంజయుడు యుద్ధ చరిత్ర చెప్తే, ఓ రాజా, ఈ ప్రకారం గొప్ప పాపం చేయబడిందన్నాడు. ఈ అసత్యవాక్యాలు యుధిష్ఠిరుడి నోటి నుంచి వెలువడిన వెంటనే పాండవుల రథచక్రాలు కొంతమేర భూమిలో దిగబడిపోయాయి. అసత్యంతో నిండిన ఈ ప్రపంచానికి అతీతంగా ఉండే యుధిష్ఠిరుడు కూడా తాను కూడా యుద్ధంలో విజయం కోసం అవాస్తవం పలికాడు. దీంతో అతడి రథం కూడా సామాన్యుడి మార్గానే పట్టింది. ద్రోణుడు తన ప్రియమైన కుమారుడు చనిపోయాడని విని జీవితంపై విరక్తి చెందాడు. అతని కోరికలు పూర్తిగా నశించాయి. వృద్ధ ద్రోణుడు ఈ మనస్తత్వంతో వింటే భీముడి కఠినమైన వ్యాఖ్యలతో నిందారోపణ దిగాడు. బ్రాహ్మణులైన మీరు మీ వర్ణానికి ఉచితమైన పనులు విడిచి క్షత్రియోచితమైన యోధుల కర్మలను అవహరించి నాశనం చేశారు. మీ బ్రాహ్మణ్యం వర్ణోచిత కర్మలను విడిచి ఇలా ఇతర కర్మలను అనుసరించడం వల్లే రాజులు ఎలాంటి నాశన స్థితికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అహింస పరమధర్మం అని, బ్రాహ్మణుడే ఆ ధర్మాన్ని నిలబెట్టి పోషించగలడని మీరు ఉపదేశిస్తారు. మీ జన్మంతోనే వచ్చి పడిన అలాంటి జ్ఞానాన్ని విడిచి సిగ్గుమాలి మారణ కర్మమే ఉద్యోగంగా చేసుకున్నారు. మీరు ఎలా పాపపు జీవితానికి దిగడం మా దురదృష్టం అని భీముడు నిందా వ్యాఖ్యలు పలికాడు. ఈ మాటలతో ఇదివరకే జీవితాశ వదిన ద్రోణుడి బిక్కిలి మనస్తాపం కలిగింది. తన ఆయుధాలను పడేసి రథస్థలంలో కూర్చుని యోగాధారణ అవలంబించి త్వరలోనే సమాధి స్థితికి వెళ్ళాడు. తక్షణమే దృష్టజ్ఞుడు కత్తి పట్టుకుని ద్రోణుని రథంపైకి ఎక్కాడు. సైనికులు భయపడి ఆహాకారాలు చేసిన వద్దని వారించిన లక్ష్యపెట్టిగా తాను ద్రోణుని చంపడానికి జన్మించాడని వ్యాఖ్యాన్ని నిలుపుతూ కత్తితో ద్రోణుడి సరస్సు నరికాడు. ద్రోణుడి ఆత్మ అందరికీ కనిపిస్తూ అగ్నిలో ప్రకాశవంతమైన పైకి ఎగిసి స్వర్గధామాన్ని చేరుకుంది.